ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీలు చేసుకుంటాను. ఇది శనగపిండి ఇట్లా ఇట్లా కలిపెట్టుకోవాలి. ఇలా కొద్దిగా ఎంత గింత గింత సోరపొడి, గింత ఉప్పు వేసుకొని ఇప్పుడు చేసుకునే విధానం. ఇప్పుడు మనం ఇలా చింతపండు నానబెట్టుకోవాలి. ఫస్టే నానబెట్టుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇది మెత్త గ్రైండర్ పట్టుకున్నాం. ఇది కొంచెం ఉప్పు వేసుకొని పట్టుకోవాలి. ఇక మిరపకాయలు ఇట్లా చీరుకోవాలి. ఇట్లా చీరుకోవాలి మిరపకాయలు ఇట్లా చీరుకొని అన్నీ ఇట్లనే చీరుకొని ఇట్లా ఇక్కడ దిగాలి. ఇట్లా అయితేనే మిర్చి మంచిగా కాలుతుంది. ఇలా అన్నిట్లలో ఇట్లా ఉప్పు పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం ఉప్పు పెట్టుకొని అన్నిట్లనే చేసుకోవాలి. నూనె వేడెక్కింది. ఇట్లా వేసుకోవాలి. మనం ఇట్లా ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. గాల మాత్రం ఇట్లా పట్టుకోవాలి. ఈ గాలను ఇట్లా పట్టుకొని వేయాలి. పిండి లేకుండా అందులో పోతుంది, వెళ్ళి కాలది మంచిగా. ఇట్లా అయితే మంచిగా మిరపకాయ మంచిగా కాలుతుంది. కొద్దిగా కాలినాక ఒక దిక్కు ఇట్లా మర్రేసుకోవాలి. బజ్జీ మంచిగా కిందికి మర్రేస్తే మిరపకాయ మంచిగా కాలుతుంది. అప్పుడే మనం బజ్జీని బయటికి తీసుకోవాలి. మిర్చిగా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడు తీసుకోవాలి. మొత్తం ఇట్లనే చేసుకోవాలి. వేడి మిర్చీలు రెడీ అయినాయండి. ఇప్పుడు మనం చింతపండు నూరుకున్నాం కదా ఇందాక మనం. ఈ చింతపండును ఇంట్లో పెట్టుకొని కమ్మగా ఉంటాయి. ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకొని తింటే వాన కొట్టంగా ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా టేస్టీ ఉంటాయి బజ్జీలు మంచిగా. ఇది వేయించిన మసాలా. ఇది గరం మసాలా కాదు. దీన్ని కొంచెం బజ్జీలో విని ఇట్లా చల్లుకోవాలి. ఉప్పుని ఇది చల్లుకొని అన్నీ ఇట్లనే చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి. బజ్జీలు ఇట్లా రెడీ అయినాయి. మనం చింతపండు నూరుకున్నాం కదా, ఈ చింతపండును ఇట్లా పెట్టుకోవాలి. పిల్లలైనా పెద్దలైనా మంచిగా తింటారు కారం లేకుండా. ఎల్లిపాయలన్నీ ఇట్లా పెట్టుకోవాలి. వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయినాయండి. వర్షం కొట్టంగా మిర్చీలు వేసుకొని తింటే నిజంగా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన తరక చేసుకోరి. మంచిగా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి బజ్జీలు. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.